రాజస్థాన్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఉదయ్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ఫ్రాన్స్కు చెందిన ఒక పర్యాటకురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరం చూపిస్తానని నమ్మబలికి ఆమెను తన గదికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే బాధితురాలైన ఫ్రెంచ్ మహిళ మరో ఇద్దరు మహిళా స్నేహితురాళ్లతో కలిసి ఉదయ్పూర్కు వచ్చారు. వీరు ఒక యాడ్ షూట్ నిమిత్తం ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. ఈ యాడ్ షూట్ ను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నిర్వహిస్తుంది. బాధితురాలు 1 సంవత్సరం వీసాపై గత నవంబర్ నుంచి భారతదేశంలో ఉన్నారు. గత ఆదివారం సాయంత్రం బాధితురాలు, ఆమె స్నేహితులు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులు కలిసి ఉదయ్పూర్లోని బడగావ్ ప్రాంతంలోని టైగర్ హిల్స్ లో ఉన్న గ్రీక్ ఫార్మ్ అనే రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ అందరూ కలిసి భోజనం చేసి మద్యం కూడా సేవించినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఉదయ్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యోగేష్ గోయల్ మాట్లాడుతూ, ఆదివారం సాయంత్రం కొంతమంది ఫ్రెంచ్ పర్యాటకులు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగులతో కలిసి గ్రీక్ ఫార్మ్ రెస్టారెంట్ లో ఉన్నారు. వారు కలిసి భోజనం చేసి డ్రింక్ తీసుకున్నారు. అనంతరం బాధితురాలు సిద్ధార్థ్ అనే వ్యక్తితో కారులో వెళ్లిందని, అతను ఆమెను తన హోటల్ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది అని వివరించారు. ఘటన అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ యోగేష్ గోయల్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. రెస్టారెంట్ మరియు హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నగరంలోని చూడదగిన ప్రదేశాలను చూపిస్తానని చెప్పి సిద్ధార్థ్ బాధితురాలిని తన వెంట తీసుకెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటన గురించి ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు రెస్టారెంట్ లో ఉన్న ఇతర వ్యక్తులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.